అంటే జెస్సికా గారు నిన్న ఏదైతే మాట్లాడారో అది చాలా ఆహ్వానించదగ్గ అంశం అండి. ఆవిడ ఏమన్నారు, మత సామరస్యాన్ని మనం కాపాడాలి, ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది. ప్రభుత్వం అంటే వాళ్ళు అన్ని విధాలుగా అన్ని రకాలుగా దర్యాప్తు చేపట్టారు కాబట్టి దీని మీద ఇప్పుడు ఎవరు కూడా స్పందించద్దు. ముఖ్యంగా నా క్రిస్టియన్ ఫ్రెటర్నిటీ నా వెనకాల ఉండి నన్ను నడిపిస్తున్నందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆవిడ దయచేసి అందరూ కూడా కొంచెం సంయమనంతో ఉండండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే సరైన సమయంలో జెస్సికా గారు స్పందించారని మనం చెప్పాలి. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో పాస్టర్లు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియాలో రకరకాలుగా ఇది హత్యే అని మాట్లాడుతూ ఉంటే ఆవిడ అది హత్య కాదు అన్నట్టుగానే ఆవిడ చెప్పడం జరుగుతోంది. అంటే ప్రభుత్వం ఏ రకంగా తీసుకున్న ఈ అంశాన్ని అంటే బయటకు తీసుకొచ్చినా కూడా నాకు సమ్మతం అనే విధంగా ఆవిడ మాటల్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ మనం పాస్టర్ ప్రవీణ్ విషయం తీసుకుంటే మీరు చెప్పినట్టుగా ఫుటేజ్ మొత్తం బయటకు వచ్చింది. ఆల్మోస్ట్ ఆయన 3 చోట్ల తాగారు, 3 చోట్ల పడిపోయారు. 1 ఎల్బీ నగర్లో ఆయన తాగటం జరిగింది, 2 ఏలూరులో తాగడం జరిగింది, తర్వాత ఇంకొక చోట తాగారు ఆయన, మొత్తం 3 చోట్ల. ఆ తర్వాత 3 చోట్ల పడిపోయారు ఆయన. పడిపోయాక ఇంకొక విషయం ఏం జరిగిందంటే దీని మీద కూడా చాలామంది చాలా మాట్లాడుతున్నారు. మాట్లాడినా కూడా CCTV ఫుటేజ్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటారేంటి? ఇప్పుడు ప్రభుత్వం దీన్ని ఒక ఏమనాలి, చాలా ఈ అంశం మీద వాళ్ళే ముందే స్పందించారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఈ అంశాన్ని అంత ఈజీగా వదిలిపెట్టము, దీని లోతైన దర్యాప్తు చేయించి దీని మీద మొత్తం విషయాలు బయటకు తీస్తామని 200 CCTV కెమెరాలు మొత్తం పరీక్షించాక పోలీస్ శాఖ, అంటే పోలీస్ శాఖను కూడా ఇక్కడ మనం అభినందించాలి ఇవాళ ఖచ్చితంగా. ఎందుకంటే పోలీసు శాఖ వాళ్ళ డ్యూటీని వాళ్ళు సక్రమంగా నిర్వహించారు. అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పిన దాన్ని వాళ్ళు ఆ మాటకు గౌరవం ఇచ్చి వాళ్ళు చేశారు అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేసినట్టే కదా. సో ఇవాళ మనం పోలీస్ శాఖను కూడా అభినందించాలి. ముఖ్యమంత్రి గారి చొరవకి, లోకేష్ గారి చొరవకి కూడా మన అభినందనలు తెలపాలండి. అంటే పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని దాన్ని ఏదో రాజకీయం చేసి మతరంగు పులిమి దాని మీద వాళ్ళు ఏదో డబ్బులు ఏరుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టు చెప్పాలి. అండ్ మేడం ఇంకొకటి, ఏదైతే పాస్టర్కి సంబంధించి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు ఇవాళ పోలీసులు, అవి మేము ఇచ్చిన వీడియోలు కావు అని చెప్తూ ఉన్నారు. అయితే వీళ్ళు వాదిస్తున్న వాదన ఏంటంటే ఒక డమ్మీ మనిషిని పెట్టి మొత్తం కూడా కరెక్ట్గా కెమెరాలు ఉన్న చోటున ఆయన ఎలా పడతారు, కొన్ని యొక్క విజువల్స్ని, ఫొటోస్ని, ఆయన చనిపోయినప్పుడు ఆ బాడీ మీద ఉన్న ఆ డ్రెస్ కావచ్చు ప్రతిది కూడా విజువల్ రూపంగా ఇవాళ మొత్తం కూడా అంటే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇగోండి ఇది ఇతను కాదు అని చెప్పి కూడా వీళ్ళు వాదిస్తున్నారు. ఇంకా కూడా ఏం చెప్తారు మరి? ఏమండి, మనం వద్దు అంటే ఒక విషయాన్ని మనం నెగిటివ్ చూపించాలనుకుంటే చూపించడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి.